ఉంటాయి. నేను రాలేదు, నువ్వే తెచ్చావు. రమ్మన్నా వచ్చావు, కనిపించట్లే. భూతం, ప్లాస్టిక్ భూతం. మామూలు భూతాలు దయ్యాలు ఏమి చేయలేవు. నువ్వు ఇంకా జడిపిస్తున్నావు. 2 నిమ్మకాయలు గిఫ్ట్ తీసి పారేస్తే సరే. అసలు దెయ్యాల భూతాలు లేవు కాబట్టి ఏమి చేయవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తిననా? నాకు మధ్య ఉంది, నీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ కి తెచ్చావు, తాగావు, అందులోనే లేనా? నీ కడుపులోకి పోలేనా? బిస్తరే, ఫిష్, వాటర్ ప్యాకెట్స్ ఇలా ప్రతిదీ తెచ్చి తిని నీ కడుపులో సగం ప్లాస్టిక్ నే నింపుతున్నారు. మీరు తెచ్చి జనేసిన ప్లాస్టిక్ కావాలి. ఆవులు, గొర్రెలు, బర్రెలు తిని పాలు ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ నీలోకి చేరుతున్నారు. ఓ, అందుకే నా టేస్టీగా ఉంటుంది. నీ తిన్న కూడు ఇలా ప్లాస్టిక్ ఇలా రకరకాల జబ్బుల్ని, క్యాన్సర్ని కలగజేస్తాయి. అయితే నా జబ్బులు నువ్వే కాదనమాట. నిన్ను పాటేస్తా. నన్ను తాకితే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్ చేస్తా. నన్ను కాలిస్తే గాలిలో చేరి డయాక్సిన్ అనే విశ్వాసగా మారి నీ ఊపిరితిత్తుల్లో చేరి క్యాన్సర్ ను కలగజేస్తాను. నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి జంతువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మ్యాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్నే చేరి కబలిస్తా. ఏం చెయ్యాలా దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? అదంటే అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోండి. ఈ అందమైన భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవరాశిని బ్రతికించు. ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. నా తప్పు క్షమించండి. ఏం కావాలో కోరుకోరాయన. మరి నువ్వు కాపాడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇవ్వండి. తదాస్తు. ఇదిగో తీసుకో. ఏంటి? గుడ్డ సంచి. నేటి నుండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు నీ గుడ్డ సంచి నీ వెంట పట్టుకొని వెళ్ళు. ప్లాస్టిక్ నిషేధించు. ఈ గుడ్డ సంచి నీ శ్రేయకులకు బహుమతిగా ఇస్తూ Don't choose plastic covers. Use cloth bags. Don't use plastic covers.